అఘోరా ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ మాట వినగానే తెలుగులో అనుష్క నటించిన అరుంధతిలో సోను సూద్ గుర్తుకొస్తాడు. సినిమాల్లో చూసినప్పుడు, కథల్లో విన్నప్పుడు అలాంటి జీవితాన్ని గడిపేవారు అంటే మనిషి శరీరాన్ని పీక్కు తినే మనుషులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. దక్షిణాదిని మాత్రం ఇటువంటి వారు కనిపించరు, కానీ ఉత్తరాదిన కాశీ, ప్రయాగ, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అఘోరాల జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. కొందరు అఘోరాలు కాషాయ వస్త్రం ధరించి అరాకొరా బట్టలతో ఉంటే, మరికొందరు అఘోరాలు దిగంబరులుగా ఉండి శ్మశానంలో బూడిద పూసుకుని జడలు కట్టి శరీరమంతా మట్టితో కొట్టుకుపోయి ఒంటి నిండా గాయాలతో ఉంటారు. అఘోరా లేదా అఘోరి అనే పదానికి సంస్కృత భాషలో వెలుగువైపు అని అర్థం. దీనితో పాటు ఈ పదం స్వచ్ఛత, అన్ని చెడుల నుంచి విముక్తి అనే అర్థాలను కూడా ఇస్తుంది. కానీ అఘోరీల జీవనశైలి పద్ధతులు ఈ అర్థాలకు వ్యతిరేకంగా ఉంటుంది. శరీరాన్ని ఎక్కువగా చితాభస్మంతో కప్పుకుని భయం గొల్పే వేషధారణతో ఉండే వీరు అతీంద్రియ శక్తులు లేదా దైవిక శక్తులు కలిగి ఉన్నవారిగా ప్రజలు నమ్ముతారు. ఇంత భయానక జీవనాన్ని గడుపుతున్న అఘోరాలు పరిశుద్ధాత్ములుగా కూడా చెప్పబడుతున్నారు. మానవాతీత శక్తులు కలిగిన అఘోరాలు అవసరాన్ని బట్టి మనుషులకు సైతం హాని కలిగించే క్షుద్ర పూజలకు పూనుకోగలరని కొందరు పరిశోధకులు చెబుతూ ఉంటారు. మరికొందరి పరిశోధనలు మరియు ఇప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న విషయాల ప్రకారం చితిమీది మానవ దేహం నుండి విసర్జనల వరకు వీరికి ఆహారం కానిదంటూ ఏదీ లేదు. శివభక్తులైన అఘోరాలు తమని తాము శివస్వరూపంగా భావించి వింత వింత మార్గాల్లో శివుడిని పూజించి తమని తాము శివుడిలో ఐక్యం చేసుకోవాలని అనుకుంటారు. వాస్తవానికి ప్రజలు అఘోరాల అవతారాలను శివుడిగా కూడా నమ్ముతారు. అఘోరాలు మానవులు లోపాలతో జన్మించారని భావిస్తారు. ముఖ్యంగా ఈ లోపాలు ఇంద్రియాలకు సంబంధించిన ఆనందం, దురాశ, కామం, ద్వేషం, కోపం మొదలైన అంశాలతో కూడి ఉంటాయి. ఇవి ప్రధానమైన 8 అష్టమహాపాశాలలో ముఖ్యమైనవిగా వ్యవహరించబడతాయి. వీరి ప్రధాన లక్ష్యం దోషాలను తొలగించడం, క్రమంగా అతీత శక్తిని, శివుడి అనుగ్రహాన్ని పొందడం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం వారు శ్మశానాలలో సాధన చేస్తూ ఉంటారు. కోరికలు, అష్టమహాపాశాలు, బానిసత్వం నుండి విముక్తి పొందడం అనేది ప్రధానంగా మోక్షప్రాప్తికై సూచించబడిన అంశాలుగా ఉన్నాయి. అఘోరాలు శివానుగ్రహానికి ఈ అఘోరి జీవితం సరైన మార్గంగా భావించి శివసాధన, శవసాధన, శ్మశాన సాధన అనే 3 రకాల సాధనలు చేస్తూ ఉంటారు. అంటే శివుడి ముందు తపస్సు చేయడం, శవం ముందు తపస్సు చేయడం, శ్మశానంలో తపస్సు చేయడం. కుళ్ళిపోయిన మాంసాన్ని తినడం, నగ్నంగా తిరగడం వంటి చర్యల ద్వారా వారికి ఇతర సుఖాల మీద ఎలాంటి వ్యామోహం లేదని చెప్పకనే చెప్తూ ఉంటారు. పార్వతీదేవి శివుడిపై నిలబడి ఉందని భావించి అఘోరాలు మృతదేహం మీద ఒంటి కాలుపై నిలబడి దైవ ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే వారు శ్మశాన సాధన చేస్తున్నప్పుడు సమాధి మీద నిలబడి ప్రార్థనలు చేస్తూ గంగాజలాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. శవ సాధనలో చనిపోయిన మనిషి మాంసాన్ని శివప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. చనిపోయి అంత్యక్రియలు చేయబడకపోయినా లేదా మరుగున పడిపోయిన శవాలను సైతం కనుక్కోగల సామర్థ్యం ఉండే అఘోరాలు మృతదేహాల కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటారు. అఘోరాల సాధన ఎక్కువగా శ్మశానాలలోనే ఉంటుంది కాబట్టి అఘోరాలు పగటిపూట నిద్రిస్తూ భయపెట్టే ఆచారాలను ప్రదర్శిస్తూ రాత్రిపూట శ్మశానాల్లో తిరుగుతూ ఉంటారు. మరో నమ్మకం ప్రకారం వారు చనిపోయిన వారితో సైతం మాట్లాడగలరు. వారి ఆచారాల ద్వారా దేహం నుండి వెళ్ళిపోయిన ఆత్మతో సైతం తిరిగి సంబంధాలను ఏర్పరచుకుని క్రమంగా వారి ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని నమ్మకం. కొంతమంది అఘోరా సాధువులు శవసాధనని ప్రదర్శిస్తున్నప్పుడు క్షుద్రదేవత అయిన తారాదేవి తన అతీంద్రియ శక్తులతో వీరిని ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. ప్రధానమైన 10 మంది క్షుద్రదేవతల్లో తారాదేవి కూడా ఒకరు. సిద్ధి కోసం, అతీంద్రియ శక్తుల కోసం తారాదేవిని వశపరుచుకునే క్షుద్ర పూజలను పట్టిస్తారని నమ్మకం. హిందూ గ్రంథాల్లో దత్తాత్రేయుణ్ణి అఘోరా సాధువుగా వర్ణించబడింది కాబట్టి దత్తాత్రేయుణ్ణి అఘోరా సాంప్రదాయానికి వ్యవస్థాపకుడు లేదా ఆది గురువు అని చెబుతారు. పురాతన కాలం నుండి ప్రాచీన సాంప్రదాయాలకు ముడిపడిన అఘోరాలు క్షుద్ర పూజలను, తాంత్రిక ఆచారాలను ఎడమ చేతితో ప్రదర్శించగల శక్తులు వీరి సొంతం. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సాంప్రదాయాలు, నాగరికతల్లో మార్పులు చోటు చేసుకున్న వీరి విధి విధానాలు, పూజా పద్ధతుల్లో మాత్రం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. వీరి గురించిన అనేక కథనాలు వాస్తవాలే కాకుండా కొన్ని అవాస్తవాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కుంభమేళా వంటివి జరిగినప్పుడు వీరు ఎక్కువ మోతాదులో వచ్చి కార్యక్రమాలలో పాలు పంచుకుని తిరిగి వెళ్తారని,
కొంత దూరం వెళ్ళిన తర్వాత వీరు అదృశ్యమవుతారన్న పుకార్లు చాలానే మనుగడలో ఉన్నాయి, కానీ అవి ఎంతవరకు వాస్తవం అనేది నేటికి తేలని అంశంగా ఉంది. కొందరు అఘోరీలు బ్రహ్మచర్యం పాటించరని, జీవించి ఉన్న వారితో భౌతిక సంబంధాలు పెట్టుకుంటారని స్వయంగా కొంతమంది అఘోరాలే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. ముఖ్యంగా జీవించి ఉన్న స్త్రీ ఋతుక్రమం జరుగుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల అఘోరీల శక్తి పెరుగుతుందని వారు భావిస్తారు. అలాగే మృతదేహంపై బూడిద చల్లి శారీరక సంబంధం పెట్టుకునే ఈ చర్య కూడా వీరి సాధనలో ఒక భాగమే. కొన్ని కథనాల ప్రకారం అఘోర అనేది శివుడి యొక్క ఉగ్రరూపం. ఇది పంచముఖ శివభావనలో మధ్య రూపం. అఘోర అనే పదానికి భయంకరమైనది కాదు అని అర్థం. ప్రపంచంలోని అన్ని వస్తువులు శివుడే అని, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదని, అలాగే అన్ని విషయాలు స్వచ్ఛంగా ఉన్నాయని దీని అర్థం. అఘోరాకి కొన్ని కథనాల ప్రకారం మరో 2 అర్థాలు కూడా ఉన్నాయి. ఒకటి ఉగ్రుడు కాదు అంటే అందమైనవాడు, మరొక అర్థం భయంకరమైనది. అఘోర అనే పదం మొదట అథర్వణ వేదంలో శివుడికి అంకితం చేయబడిన భాగంలో కనిపిస్తుంది. శివుని ఈ రూపానికి సంబంధించిన మంత్రం అఘోరా మహర్షి చేత స్వరపరచబడిన అఘోరా మంత్రం. ఈ అఘోరి మంత్రంలో 51 అక్షరాలు ఉంటాయి. అఘోరా సాధువులు శివుడి ఆరాధకులు కాబట్టి సృష్టి అంతా శివుడే అని నమ్ముతారు. మేక, ఆవు వంటి ఇతర జంతువులకు దూరంగా ఉండే అఘోరీలకు కుక్కలంటే చాలా ఇష్టం. కొందరి అఘోరాల మాటల ప్రకారం మానవ శరీరం తుచ్చమైనదిగా, నీచమైనదిగా భావిస్తారు. అఘోరాలు స్వర్గలోక ప్రాప్తి కోసం కాళికను, శివుడిని స్మరిస్తూ ఆ దేవతలు రాత్రుళ్ళు శ్మశానాల్లో సంచరిస్తారని వీరు నమ్ముతారు కాబట్టే శ్మశానాల్లో నిద్రపోవడానికి ఇష్టపడతారు. అఘోరాలు 17వ శతాబ్దం నుండి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అలాగే బాబా కినారాంను వీరు గురువుగా భావిస్తారు. అలాగే ఆయన 200 ఏళ్లకు పైగా బతికినట్టు అఘోరాలు చెబుతూ ఉంటారు. హిమాలయ పర్వతాల్లో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చలిలో ఆవాసాలు, దొరికితేనే తిండి, దొరక్కపోతే గాలే భోజనం, బట్టలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. మామూలు వాతావరణానికి పూర్తి భిన్నంగా బతికే వీరి ఆయుష్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం చాలా పవిత్రంగా భావించే హిమాలయాల్లో బ్రతికే వీరి ఆయుష్ సుమారు 200 ఏళ్ల పైమాటే. అఘోరాలు లోకాన్ని పట్టించుకోరు, తమను పట్టించుకోరు. అలాగే వారి శరీరంపై కూడా ఎలాంటి మమకారాన్ని పెంచుకోరు. ఎలాంటి కోరికలు లేని జీవన విధానాన్ని అనుసరించి అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ కలిసే ఉంటారు, మంచి చెడులు చెబుతూ ఉంటారు, ఆశీర్వదిస్తారు. కానీ హిమాలయాల్లో వేరే సాధు పురుషులు ఉన్నారు. వాళ్ళకు లోకం పట్టదు, ఎవరిని తమ దగ్గరకు కూడా రానివ్వరు. హిమాలయాల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు తమ వయసు గురించి పట్టించుకోకుండా హిమాలయాల్లోని క్లిష్ట ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటూ మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఉంటారు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన సిద్ధ పురుషులు వారి కోరుకున్నప్పుడే మృత్యువు దరి చేరే సామర్థ్యాన్ని సాధించారు. అందుకే ఎన్నేళ్ళైనా వారి శరీరం క్షీణించదు, రోగాలు దగ్గరకు రావు. హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుషకు వారు పఠించే కఠోర నియమాలే కాదు, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టికర్తపై అమితమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండి ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది, నాశనం చేస్తున్నది అన్నింటికీ కారణం ఆ ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదనేది వారి నమ్మకం. అఘోరీలు భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్టు అనుభూతి చెందుతారు. ఈ సాధువులకు వారి జీవితంపై పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం ముఖ్య విషయం. మనలో చాలా మందికి అది కరువైంది. యువత సైతం జీవితంలో అంతా అయిపోయినట్టే అని విరక్తితో మాట్లాడడం మామూలే, కానీ హిమాలయాల్లో ఉండే సాధువులు మాత్రం అలా కాదు. సృష్టికర్త తమకి ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందుతుందని వారు బలంగా నమ్ముతారు. అఘోర అంటే ఘోరము చెయ్యనివాడు అని అర్థం. అందుకే అఘోరాలు సాక్షాత్తు శివగణాలు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలు శివుడి 5 ముఖాలు. ఈ 5 ముఖాలు పంచభూతాలకి ప్రతీక. శివుడి సద్యోజాత ముఖం నుండి 2 కోట్ల మంత్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని పూర్వన్మయ మంత్రాలని అంటారు. వామదేవ ముఖము నుండి 1 కోటి మంత్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని దక్షిణాన్మయ మంత్రాలని అంటారు. శైవాగమం ఇందులోనిదే. అఘోర ముఖము నుండి వైష్ణవాగమంకు సంబంధించిన 1 కోటి మంత్రాలు ఉద్భవించాయి. వీటిని పశ్చిమాన్మయ మంత్రాలని అంటారు. తత్పురుష ముఖము నుండి శక్తేయములైన 2 కోట్ల మంత్రాలు ఉద్భవించాయి. మహావిద్యాది మంత్రాలు ఇందులోనివే. వీటిని ఉత్తరాన్మయ మంత్రాలని అంటారు. ఈశాన్య ముఖము నుండి ఆత్మ, ఆనందంకు సంబంధించిన 1 కోటి మంత్రాలు ఉద్భవించాయి. వీటిని ఊర్ధ్వాన్మయ మంత్రాలని అంటారు. శివుడి ఈ 5 ముఖాలను స్తుతించడం వలన 7 కోట్ల మహామంత్ర జప ఫలితం ఉంటుంది.
అఘోర తత్వాన్ని పూజించే అఘోరాలకు ప్రకృతిలో ప్రతిదీ శివమయమే. అందుకే వారికి దేని మీద అసహ్య భావన అనేది ఉండదు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల అఘోరాలు ఎవరి వైపైనా చూస్తే చూడబడ్డ వాళ్ళు మరణిస్తారు. ఒంటికి బూడిద రాసుకుని నల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ అఘోరాలు కారు. ఇక మహిళా అఘోరాల విషయానికి వస్తే పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా శ్మశానంలో నిద్రించి దాంతోపాటు శవాలను భక్షిస్తూ ఉంటారు. మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువైనది కాదు. ముందుగా వారు నాగసాధువులుగా మారాలి. అంటే కనీసం 6 సంవత్సరాల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. 6 ఏళ్ల పాటు పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండి కటిక బ్రహ్మచర్యాన్ని పాటిస్తే జీవితాంతం వరకు బ్రహ్మచర్యం పాటించగలరు అని సన్యాసి ఆచార్య మహామండలేశ్వర నిర్ణయించి వారికి సన్యాసమిస్తారు. ఇలా మారేందుకు తమకు తాముగా పిండ ప్రదానం చేసుకుని తమ రక్త సంబంధికులను వదిలేసుకుని సన్యాసినిగా మారిన రోజే కొత్తగా పుట్టినట్టు భావించాలి. నాగసాధ్వినిగా మారిన తర్వాత మహిళలు తమ అలవాట్లను పూర్తిగా మార్చుకుని పురుషులతో సమానంగా శివ పూజలలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నిత్యకర్మ చేసిన తర్వాత శివారాధన చేయాలి. ఇలా మధ్యాహ్నం వరకు గడిపిన తర్వాత మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తారు. తర్వాత మళ్ళీ ఈశ్వరనామ జపం చేస్తూ భజనలు చేస్తూ దైవ పూజలు నిర్వహిస్తారు. సాయంత్ర సమయంలో దత్తాత్రేయ పూజలో అంతా పాల్గొంటారు. మహిళా నాగసాధువులు దత్తాత్రేయుడి తల్లి అయిన సతీ అనసూయాదేవిని ఎక్కువగా పూజిస్తారు. పూజల సమయంలో ఎలాంటి కోరికలు కోరుకోరు. కేవలం ఈ జన్మకు మోక్షం కలిగించమని అఘోరాలు దైవాన్ని వేడుకుంటారు. మహిళా అఘోరాలు చనిపోయిన సమయంలో వారి కుటుంబీకులకు మృతదేహాలను అప్పగిస్తారు. సాధ్విగా మారే సమయంలోనే పిండ ప్రదానం పెట్టుకోవడంతో పాటు దినకర్మలు చేస్తారు. కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా శవాన్ని నదిలో కానీ ఏదైనా చెరువులో కానీ పాడేస్తారని చెబుతారు. కానీ ఈ విషయం ఎంతవరకు నిజమో ఎవరు ఎలాంటి ప్రూఫ్తో ఇప్పటి వరకు బయట పెట్టింది లేదు. పురుష అఘోరాల మాదిరిగా దిగంబరంగా కాకుండా మహిళా అఘోరాలు కాషాయ వస్త్రం ధరిస్తారు. స్నానమాచరిస్తున్న సమయంలో కూడా మహిళా అఘోరాలు వస్త్రాన్ని అలాగే ఉంచుకోవాల్సిందే. విదేశాలకు చెందిన ఎందరో మహిళలు నాగసాధ్వినులుగా మారేందుకు కాశీ వారణాసి ప్రదేశాలకు వస్తూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుండి ఎలాంటి విషయాల్ని తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.